వృషభ రాశివారికి శివభక్తులందరికీ నా హృదయపూర్వక నమస్కారం. ఈరోజు మీ జీవితాన్ని మలుపు తిప్పే శక్తివంతమైన సంకేతాలు, గ్రహాల గూఢ రహస్యాలు, మీ భవిష్యత్తును మార్చే సూచనలు ఈ వీడియోలో దాగి ఉన్నాయి. మీరు ఇప్పటివరకు ఎదుర్కొన్న కష్టాలకు కారణమేమిటి, ఇకపై మీ జీవితంలో శుభం ఎలా ప్రారంభమవబోతోంది అనే సత్యాన్ని ఈరోజు మీరు స్పష్టంగా తెలుసుకోబోతున్నారు. ఈ వీడియో చివరి వరకు శ్రద్ధగా వినండి, ఎందుకంటే ఒక్కో మాట మీ జీవితానికి దారి చూపే దీపంలా పనిచేస్తుంది. ముఖ్యంగా వృషభరాశివారు ఈ 4 రోజుల్లో చేసే ఒక చిన్న నిర్ణయం రాబోయే నెలల్ని పూర్తిగా మార్చే శక్తిని కలిగి ఉంది. ఈ వీడియో ప్రారంభించే ముందు శివుడి అనుగ్రహం మనందరిపై ఉండాలంటే ఒక చిన్న పని చెయ్యండి. ఇప్పుడే కామెంట్ బాక్స్లో భక్తితో ఓం నమః శివాయ అని కామెంట్ చెయ్యండి. మీ మనసులో ఉన్న భారం శివుడికి అర్పించినట్టే ఇది. ఇలాంటి శక్తివంతమైన రాశిఫలాలు, ఖచ్చితమైన జ్యోతిష్య సూచనలు, మీ జీవితానికి ఉపయోగపడే మార్గదర్శకాలు ప్రతిరోజూ పొందాలంటే ఈ వీడియోను తప్పకుండా లైక్ చెయ్యండి, మీ కుటుంబ సభ్యులతో షేర్ చెయ్యండి, ఇంకా మా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ను ఆన్ చెయ్యండి. ఇక ఆలస్యమెందుకు, వృషభరాశివారి జీవితాన్ని మార్చబోయే ఈ శక్తివంతమైన రాశిఫలాలను ఇప్పుడే ప్రారంభిద్దాం. వృషభరాశివారికి జనవరి 17 నుంచి 20 వరకు గ్రహస్థితుల సమగ్ర ప్రభావం. వృషభరాశివారికి జనవరి 17 శనివారం నుంచి జనవరి 20 మంగళవారం వరకు ఉన్న ఈ 4 రోజులు సాధారణ రోజులు కాదని స్పష్టంగా చెప్పాలి. ఎందుకంటే ఈ కాలంలో జరిగే గ్రహాల మార్పులు మీ జీవితంలోని అనేక అంశాలను ఒకేసారి ప్రభావితం చేసే శక్తిని కలిగి ఉన్నాయి. శని, సూర్యుడు, చంద్రుడు, కుజుడు అనే 4 ప్రధాన గ్రహాలు వరుసగా ప్రభావం చూపడం వల్ల ఈ 4 రోజులు మీకు 4 రకాల అనుభవాలను అందించబోతున్నాయి. ప్రతిరోజూ ఒక ప్రత్యేకమైన బోధను, ఒక ప్రత్యేకమైన అవకాశాన్ని మీ ముందుకు తీసుకువస్తుంది. ముందుగా జనవరి 17 శనివారం విషయానికి వస్తే, ఈరోజు శని ప్రభావం వృషభరాశి మీద ఎక్కువగా ఉంటుంది. శని అంటే కర్మ, బాధ్యత, కఠినమైన పాఠాలు. గత కొన్ని నెలలుగా మీరు చేసిన కృషి, మీరు ఓర్పుతో ఎదుర్కొన్న పరిస్థితులు, మీరు మౌనంగా భరించిన ఒత్తిడులు, ఇవన్నీ ఇప్పుడు ఫలితాల దశలోకి ప్రవేశిస్తాయి. ఈరోజు మీరు చేసే ప్రతి పని నెమ్మదిగా జరిగినా దాని ప్రభావం మాత్రం చాలా కాలముంటుంది. ప్రత్యేకంగా ఈ రోజున మీరు తీసుకునే ఒక నిర్ణయం వచ్చే 6 నెలల పాటు మీ జీవిత దిశను మార్చే అవకాశం ఉంది. అందుకే తొందరపాటు నిర్ణయాలు కాకుండా ఆలోచించి అడుగు వేయాల్సిన రోజిది. జనవరి 18 ఆదివారం నాడు సూర్యుడి ప్రభావం బలంగా ఉంటుంది. సూర్యుడు ఆత్మవిశ్వాసానికి, ఆత్మగౌరవానికి, నాయకత్వానికి ప్రతీక. శనివారం ఉన్న భారమైన మనస్థితి నుంచి ఆదివారం మీరు బయటకు వస్తారు. మీలోని ధైర్యం మెల్లగా పైకి వస్తుంది. నేను చేయగలను అనే భావన బలపడుతుంది. కుటుంబంలో, సమాజంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. గతంలో మీరు పట్టించుకోలేదని భావించినవారు కూడా ఇప్పుడు మీ సలహా కోరే పరిస్థితి వస్తుంది. ఈరోజు మీరు మీ గురించి మీరు గర్వపడే సందర్భాలు కనీసం 2 సార్లు ఎదురవుతాయి. ఇది వృషభరాశివారికి మానసికంగా చాలా బలాన్నిచ్చే రోజు. జనవరి 20 సోమవారం నాడు చంద్రుని ప్రభావం ఉంటుంది. చంద్రుడు మనస్సుకు కారకుడు. ఈరోజు మీ భావోద్వేగాలు చాలా లోతుగా పనిచేస్తాయి. చిన్న విషయాలకే ఆనందపడటం, అలాగే చిన్న మాటలకే బాధపడటం, ఈ రెండూ జరిగే అవకాశముంది. అయితే ఇదే రోజు మీకు అంతర్గత స్పష్టత కూడా కలుగుతుంది. జీవితంలో ఏది అవసరం, ఏది అవసరం లేదో మీకు అర్థమయ్యే రోజిది. గతంలో తీసుకున్న కొన్ని నిర్ణయాలపై మీరు మళ్లీ ఆలోచిస్తారు. కొన్ని విషయాల్లో మార్పు అవసరమని మీ మనస్సే చెబుతుంది. ఈరోజు నిశ్శబ్దంగా గడిపిన ప్రతి గంట మీకు భవిష్యత్తుపై స్పష్టమైన దిశను చూపిస్తుంది. జనవరి 20 మంగళవారం నాడు కుజుడి ప్రభావం వృషభరాశివారికి శక్తినిస్తుంది. కుజుడంటే ధైర్యం, కార్యశక్తి, ముందడుగు. గత 3 రోజుల్లో మీరు ఆలోచించిన విషయాలను అమలు చేసే రోజిది. ఆలస్యం చేస్తున్న పనులు ఒక్కసారిగా వేగం పుంజుకుంటాయి. ముఖ్యంగా మీ వ్యక్తిగత జీవితంలో కానీ, ఉద్యోగం లేదా వ్యాపారంలో కానీ ఒక కీలక నిర్ణయం తీసుకునే ధైర్యం మీకు వస్తుంది. ఈరోజు మీరు వెనుకాడకుండా అడుగువేస్తే దానికి ఫలితం తప్పకుండా అనుకూలంగా ఉంటుంది. ఈ 4 రోజులను మొత్తం చూసుకుంటే వృషభరాశివారికి ఇదొక మార్పుల కాలంగా చెప్పవచ్చు. శనివారం కర్మను గుర్తుచేస్తే ఆదివారం ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది.
సోమవారం మనస్సును శుద్ధి చేస్తే మంగళవారం కార్యాచరణకు శక్తినిస్తుంది. అంటే ఆలోచన నుంచి ఆచరణ వరకు పూర్తి చక్రం ఈ 4 రోజుల్లోనే జరుగుతుంది. సాధారణంగా ఇలా వరుసగా గ్రహాలు ప్రభావం చూపే సమయం అరుదుగా వస్తుంది. అందుకే ఈ కాలాన్ని మీరు నిర్లక్ష్యం చెయ్యకూడదు. ఈ 4 రోజుల్లో కనీసం 3 కీలక సంఘటనలు మీ జీవితంలో చోటు చేసుకునే సూచనలు ఉన్నాయి. అవి చిన్నవిగా కనిపించినా భవిష్యత్తులో పెద్ద మార్పులకు కారణమవుతాయి. ముఖ్యంగా మీరు మీపై మీకు నమ్మకం పెట్టుకున్న ప్రతిసారీ గ్రహాల సహకారం మీకు లభిస్తుంది. ఈ కాలంలో భయపడటం కన్నా ఆలోచించి ముందుకు వెళ్లటం చాలా ముఖ్యం. అప్పుడు వృషభరాశివారికి ఈ 4 రోజులు జీవితంలో ఒక గుర్తుండిపోయే మలుపుగా మారతాయి. 2. జనవరి 17 శనివారం వృషభరాశివారికి ఆర్థిక నిర్ణయాలు, ధనం మరియు కర్మ ఫలితాలు. వృషభరాశివారికి జనవరి 17 శనివారం రోజు సాధారణమైన రోజు కాదు. ఈ రోజు మొత్తం శని ప్రభావంలో నడిచే రోజు కావడం వల్ల ధనం, ఆర్థిక వ్యవహారాలు, పెట్టుబడులు, అప్పులు, లావాదేవీలు అన్నీ కూడా కర్మ ఫలితాల రూపంలో ముందుకొస్తాయి. గతంలో మీరు డబ్బుతో సంబంధించి తీసుకున్న ప్రతి నిర్ణయం, మీరు చేసిన ప్రతి పొదుపు, మీరు చేసిన ప్రతి ఖర్చు ఇవన్నీ ఇప్పుడు మీ ముందు ఒక స్పష్టమైన చిత్రంలా నిలుస్తాయి. ఈ రోజు మీకు లభించే ఆర్థిక అనుభవం రాబోయే 6 నెలల దిశను నిర్ణయించే శక్తి కలిగి ఉంటుంది. గత 2 లేదా 3 నెలలుగా వృషభరాశివారు డబ్బు విషయంలో కొంత ఒత్తిడిని ఎదుర్కొని ఉంటారు. అవసరానికి మించిన ఖర్చులు, అనుకోని బాధ్యతలు, ఎవరికైనా అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి రాకపోవడం వంటి పరిస్థితులు మీ మనస్సును భారంగా చేశాయి. అయితే శనివారం నాడు ఈ పరిస్థితుల్లో ఒక కీలక మార్పు మొదలవుతుంది. మీరు చాలా కాలంగా ఆశిస్తున్న ఒక డబ్బు, అది జీతమైనా, వ్యాపార లాభమైనా, అప్పుగా ఇచ్చిన మొత్తమైనా తిరిగి వచ్చే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తాయి. ఇది ఒక్కసారిగా పెద్ద మొత్తం కాకపోయినా మీకు ఊరట కలిగించే స్థాయిలో ఉంటుంది. ఈ రోజు ముఖ్యంగా గుర్తుంచుకోవలసిన విషయం ఏమిటంటే, తొందరపడి పెట్టుబడులు పెట్టడం మీకు అనుకూలంగా ఉండదు. శని ప్రభావం ఉన్న రోజు కావడంతో లాభం నెమ్మదిగా వచ్చినా స్థిరంగా ఉండాలి. ఎవరో చెప్పారని, ఆకర్షణీయంగా కనిపించిందని ఒక్కసారిగా పెద్ద మొత్తాన్ని పెట్టుబడి పెట్టడం వల్ల నష్టపోయే అవకాశాలున్నాయి. అందుకే ఈ రోజు మీరు తీసుకునే ఆర్థిక నిర్ణయాల్లో అనుభవజ్ఞుల సలహా తీసుకోవడం చాలా అవసరం. కుటుంబంలోని పెద్దవారు లేదా నమ్మకమైన వ్యక్తి చెప్పిన మాటను పట్టించుకుంటే నష్టాలను నివారించగలుగుతారు. ఉద్యోగం చేసే వృషభరాశి వారికి ఈ శనివారం ఒక ఆలోచనాత్మకమైన రోజు. మీ జీతం, ఇన్సెంటివ్స్, భవిష్యత్తు పొదుపు పథకాల గురించి మీరు లోతుగా ఆలోచిస్తారు. ఇప్పటివరకు మీరు చేస్తున్న ఖర్చులలో అవసరం లేనివి ఏవో మీకు స్పష్టంగా అర్థమవుతాయి. ఈ రోజు మీరు చేసిన ఒక చిన్న పొదుపు నిర్ణయం వచ్చే 6 నెలల్లో పెద్ద భద్రతగా మారుతుంది. ముఖ్యంగా భవిష్యత్తు కోసం కనీసం ఒక కొత్త సేవింగ్ ప్లాన్ గురించి ఆలోచించడం మొదలుపెడతారు. వ్యాపారం చేసే వృషభరాశి వారికి ఈరోజు లాభనష్టాల లెక్కలు స్పష్టంగా కనిపిస్తాయి. గతంలో చేసిన ఒక వ్యాపార నిర్ణయం ఇప్పుడు ఫలితాన్ని చూపుతుంది. అది లాభమైనా, నష్టమైనా రెండింటిలోనూ ఒక పాఠం దాగి ఉంటుంది. శని ప్రభావం వల్ల ఈరోజు మీరు చేసిన తప్పులు మీకు బలమైన పాఠాలుగా మారుతాయి. అదే సమయంలో మీరు నిజాయితీగా కష్టపడి చేసిన పనికి మాత్రం ఖచ్చితంగా ఫలితం లభిస్తుంది. ఈరోజు కొత్త వ్యాపారం ప్రారంభించడం కన్నా ఉన్న వ్యాపారాన్ని స్థిరపరచడంపైనే దృష్టి పెట్టడం మంచిది. అప్పుల విషయంలో కూడా ఈరోజు కీలకంగా ఉంటుంది. మీరు ఎవరికైనా అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి వచ్చే సూచనలు కనిపిస్తాయి. అలాగే మీరు తీసుకున్న అప్పుల విషయంలో కూడా ఒక స్పష్టత వస్తుంది. ఈరోజు మీరు అప్పు తీర్చే దిశగా ఒక నిర్ణయం తీసుకుంటే మానసిక భారం చాలా తగ్గిపోతుంది. ముఖ్యంగా చిన్న చిన్న అప్పులు ముందుగా తీర్చడం వల్ల మీకు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఈరోజు డబ్బుతో పాటు మనశ్శాంతి కూడా మీకు లభించే రోజు. శనివారం కావడంతో శనిదేవుని ప్రభావం బలంగా ఉంటుంది. అందుకే ఈరోజు డబ్బు విషయంలో మీరు నిజాయితీగా ఉండడం చాలా ముఖ్యం. అక్రమ మార్గాలు, షార్ట్కట్ మార్గాలు, మోసపూరిత లాభాలు ఈరోజు మీకు నష్టం చేసే అవకాశం ఉంది. అయితే కష్టపడి సంపాదించిన ప్రతి రూపాయి మాత్రం మీకు రక్షణగా నిలుస్తుంది. ఈరోజు మీరు చేసిన దానం, ఎవరికైనా చేసిన ఆర్థిక సహాయం కూడా మీకు తెలియని రూపంలో తిరిగి వస్తుంది. ఈరోజు మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, వృషభరాశివారు తమ విలువను గుర్తించాలి. మీరు ఎంత కష్టపడుతున్నారో, మీ పని ఎంత విలువైనదో మీరు తక్కువగా అంచనా వేస్తున్నారు. శనివారం నాడు ఆలోచించండి, మీ శ్రమకు తగిన ప్రతిఫలం మీరు పొందుతున్నారా లేదా అని. అవసరమైతే మీ ఆర్థిక స్థితిని మెరుగుపరుచుకునే దిశగా ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకునే రోజిది. మొత్తంగా చూస్తే జనవరి 17 శనివారం
వృషభరాశివారికి డబ్బు విషయంలో కర్మ ఫలితాలు చూపించే రోజు. గతంలో చేసిన పొరపాట్లు గుర్తుకొస్తాయి, అలాగే చేసిన మంచి పనులకు ప్రతిఫలం కూడా కనిపిస్తుంది. ఈ రోజు మీరు డబ్బును ఎలా గౌరవిస్తారో అదే రీతిలో డబ్బు కూడా మిమ్మల్ని గౌరవించే రోజుది. ఆలోచించి చేసిన ప్రతి ఆర్థిక నిర్ణయం మీ భవిష్యత్తుకు బలమైన పునాది వేస్తుంది. జనవరి 18 ఆదివారం వృషభ రాశివారికి కుటుంబ జీవితం, సంబంధాలు మరియు భావోద్వేగ స్థిరత్వం. వృషభ రాశివారికి జనవరి 18 ఆదివారం రోజు పూర్తిగా కుటుంబం, సంబంధాలు, మనసుకు సంబంధించిన అంశాలపై ప్రభావం చూపే రోజు. శనివారం ఉన్న కఠినమైన శని ప్రభావం నుంచి బయటపడి ఆదివారం సూర్యుడి కాంతిలోకి అడుగుపెట్టే రోజుది. ఈ మార్పు వృషభరాశివారి మనసులో స్పష్టంగా కనిపిస్తుంది. గత కొన్ని రోజులుగా మీలో ఉన్న ఒత్తిడి, ఆందోళన, బాధ్యతల భారం కొంత తగ్గి మనసు తేలికగా మారుతుంది. ఈ రోజు మీరు ప్రశాంతతను కోరుకుంటారు, అలాగే ఆ ప్రశాంతతను కుటుంబం ద్వారానే పొందుతారు. కుటుంబ జీవితం విషయానికొస్తే ఈ ఆదివారం వృషభరాశివారికి చాలా ముఖ్యమైన రోజు. ఇంట్లో గత కొంతకాలంగా చిన్న చిన్న అపార్థాలు, మాటల తేడాలు, భావోద్వేగ దూరాలు ఏర్పడి ఉంటే అవన్నీ క్రమంగా కరుగుతూ పోతాయి. ముఖ్యంగా తల్లిదండ్రులతో ఉన్న సంబంధంలో ఒక కొత్త మృదుత్వం కనిపిస్తుంది. వారి మాటల్లో దాగి ఉన్న ఆందోళనను, ప్రేమను మీరీ రోజు బాగా అర్థం చేసుకుంటారు. చాలా రోజుల తర్వాత కుటుంబ సభ్యులతో మనస్ఫూర్తిగా మాట్లాడే అవకాశం ఈ రోజునొస్తుంది. దాంపత్య జీవితంలో ఉన్న వృషభరాశివారికి ఈ రోజు ప్రత్యేకంగా గుర్తుండిపోయే రోజు కావచ్చు. జీవిత భాగస్వామితో ఉన్న దూరం, మాటల తేడా, అర్థం చేసుకోలేని పరిస్థితులు ఉంటే వాటిపై స్పష్టత వస్తుంది. ఈ రోజు మీరు మాట్లాడే మాటలు చాలా ప్రభావవంతంగా ఉంటాయి. కోపంతో కాకుండా మనసునుంచి మాట్లాడితే ఎదుటి వ్యక్తి కూడా అదే విధంగా స్పందిస్తారు. ఒక చిన్న సంభాషణ మీ సంబంధాన్ని మరింత బలంగా మార్చే అవకాశం ఉంది. గతంలో చెప్పలేకపోయిన భావాలు ఈ రోజు బయటకు వస్తాయి. అవివాహిత వృషభరాశివారికి కూడా ఈ ఆదివారం భావోద్వేగపరంగా కీలకం. కుటుంబంలో పెళ్లి సంబంధిత చర్చలు మొదలయ్యే అవకాశం ఉంది. అలాగే మీ మనసులో ఉన్న ఒక వ్యక్తి గురించి మీరు స్పష్టంగా ఆలోచిస్తారు. ఇది తాత్కాలిక ఆకర్షణ లేక జీవితాంతం తోడు కావాలనుకునే బంధమా అనే విషయంపై మీకు ఒక నిర్ణయానికి వచ్చే రోజుది. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకపోయినా మనసులో ఒక దిశ మాత్రం ఖరారవుతుంది. ఈ రోజు వృషభరాశివారు కుటుంబంతో గడిపే సమయం చాలా ముఖ్యమైనది. కనీసం కొన్ని గంటలు అయినా ఫోన్ పక్కన పెట్టి పని ఆలోచనలు తగ్గించి కుటుంబ సభ్యులతో కలిసి కూర్చోవడం మీ మనసుకు చాలా ఉపశమనాన్నిస్తుంది. కలిసి భోజనం చేయడం, పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకోవడం, చిన్నపాటి నవ్వులు పంచుకోవడం వంటి విషయాలు మీలోని ఒత్తిడిని పూర్తిగా తొలగిస్తాయి. మీరు ఎంత బిజీగా ఉన్నా ఈ రోజు కుటుంబాన్ని ప్రాధాన్యతగా పెట్టడం వల్ల భవిష్యత్తులో మంచి ఫలితాలు కనిపిస్తాయి. ఈ ఆదివారం మరో ముఖ్యమైన అంశం భావోద్వేగ స్థిరత్వం. సాధారణంగా వృషభరాశివారు భావాలను లోపలే దాచుకుంటారు. బాధపడినా బయటకు చెప్పరు, ఆనందపడ్డా పూర్తిగా వ్యక్తపరచరు. కాని ఈరోజు మీ మనసు మాట వినాలని కోరుకుంటుంది. మీరు మీ భావాలను వ్యక్తపరిస్తే అవి బలహీనతగా కాకుండా బలంగా మారతాయి. ముఖ్యంగా కుటుంబ సభ్యులతో మీ భావాలను పంచుకోవడం వల్ల మీరు తేలికగా అనిపిస్తుంది. పిల్లలున్న వృషభరాశివారికి ఈరోజు పిల్లలతో గడిపే సమయం చాలా ప్రత్యేకంగా ఉంటుంది. వారి చదువు, భవిష్యత్తు గురించి మీరు ఆలోచిస్తారు. అలాగే వారి మాటల్లోని నిజాయితీ మీ మనసును తాకుతుంది. పిల్లలతో జరిగిన ఒక చిన్న సంభాషణ కూడా మీకు జీవితంపై కొత్త దృష్టికోణాన్నిస్తుంది. ఈ రోజు మీరు వారికి చెప్పే మాటలు, సూచనలు వారి జీవితంలో చాలా కాలం గుర్తుండిపోతాయి. బంధువులతో సంబంధాల విషయానికొస్తే ఈ రోజు కొంతమంది బంధువుల నుంచి వార్తలు రావచ్చు. దూరంగా ఉన్న వ్యక్తులతో మళ్లీ సంబంధం బలపడే అవకాశముంది. గతంలో చిన్న కారణంతో దూరమైన వ్యక్తితో మళ్లీ మాట్లాడే పరిస్థితి రావచ్చు. ఈ రోజు ఇగో కన్నా సంబంధాలకు విలువ ఇస్తే మీ జీవితంలో ఒక బరువు తగ్గినట్టు అనిపిస్తుంది. మొత్తంగా జనవరి 18 ఆదివారం వృషభరాశివారికి మనసును మళ్లీ కుటుంబానికి, సంబంధాలకి కట్టిపడేసే రోజు. ఈ రోజు మీరు పొందే మానసిక ప్రశాంతత, ప్రేమ, మద్దతు రాబోయే రోజుల్లో మీకు బలంగా నిలుస్తాయి. బయట ప్రపంచంలో ఎంత పోటీ ఉన్నా ఇంట్లో లభించే ఆత్మీయతే మీకు నిజమైన శక్తి అని ఈ రోజు మీకు గుర్తుచేస్తుంది. ఈ రోజు కుటుంబాన్ని గౌరవించి సంబంధాలను సంరక్షించిన వృషభరాశివారికి భవిష్యత్తులో ఎన్నో శుభఫలితాలు లభిస్తాయి. 4
జనవరి 19 సోమవారం వృషభరాశివారికి ఉద్యోగం, వ్యాపారం మరియు కెరియర్లో కీలక మలుపులు. వృషభరాశివారికి జనవరి 19 సోమవారం రోజు కెరియర్ పరంగా చాలా కీలకమైన రోజు. ఈ రోజు చంద్రుని ప్రభావంతో పాటు బుధగ్రహ సహకారం కూడా ఉండటంతో మీరు చేసే ఆలోచనలు, మీరు తీసుకునే నిర్ణయాలు నేరుగా మీ వృత్తిజీవితాన్ని ప్రభావితం చేస్తాయి. గత కొంతకాలంగా మీరు ఉద్యోగం లేదా వ్యాపారంలో అనుభవిస్తున్న స్తబ్దత, ఎదుగుదల లేకపోవడం, గుర్తింపు రాకపోవడం వంటి భావనలు ఈ రోజు నుంచి క్రమంగా మారడం ప్రారంభమవుతుంది. ఈ రోజు ఒక ప్రారంభంలా ఉంటుంది. బయటకు పెద్దగా కనిపించకపోయినా లోపల నుంచి మార్పు మొదలయ్యే రోజు ఇది. ఉద్యోగం చేస్తున్న వృషభరాశివారికి ఈ సోమవారం కొత్త బాధ్యతలు వచ్చే సూచనలు బలంగా ఉన్నాయి. మొదట అవి భారంగా అనిపించినా అవే మీ ప్రతిభను బయటకు తీసుకువచ్చే అవకాశాలుగా మారతాయి. పై అధికారుల దృష్టి మీపై పడుతుంది. మీరు చేసే పనిలో నిబద్ధత, ఓర్పు, స్థిరత్వం ఈ రోజున ప్రత్యేకంగా గుర్తింపు పొందుతాయి. గతంలో మీరు చేసిన కష్టాన్ని గుర్తించకుండా వదిలేసిన వారు కూడా ఇప్పుడు మీ విలువను అర్థం చేసుకుంటారు. ఈ రోజు మీరు చేసిన ఒక పని రాబోయే రోజుల్లో మీకు ప్రమోషన్ లేదా కొత్త బాధ్యతలకు దారితీసే అవకాశముంది. కొంతమంది వృషభరాశివారు ఉద్యోగ మార్పు గురించి ఆలోచిస్తూ ఉంటారు. ఈ సోమవారం ఆ ఆలోచనలకు స్పష్టత వచ్చే రోజు. కొత్త ఆఫర్ రావచ్చు లేదా కొత్త అవకాశానికి సంబంధించిన సమాచారం అందవచ్చు. అయితే ఈ రోజు వెంటనే నిర్ణయం తీసుకోవడం కన్నా అన్ని కోణాల్లో ఆలోచించి నిర్ణయానికి రావడం మంచిది. తొందరపడి మార్పు చేసుకుంటే ఒత్తిడి పెరిగే అవకాశముంది. స్థిరంగా ఆలోచించి ముందుకు వెళితే మాత్రం దీర్ఘకాలిక లాభాలు తప్పకుండా దక్కుతాయి. వ్యాపారం చేసే వృషభరాశివారికి ఈ రోజు చాలా ముఖ్యమైన రోజు. గతంలో మీరు పెట్టిన శ్రమ ఇప్పుడు ఫలితాల రూపంలో కనిపించటం ప్రారంభమవుతుంది. కొత్త కస్టమర్లు రావడం, పాత కస్టమర్లతో సంబంధాలు మెరుగుపడటం వంటి శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ముఖ్యంగా ఈ రోజు మీరు చేసే చర్చలు, ఒప్పందాలు భవిష్యత్తులో లాభాలను తెచ్చే అవకాశాలున్నాయి. అయితే మాట ఇచ్చే ముందు ప్రతి విషయాన్ని స్పష్టంగా చూసుకోవడం చాలా అవసరం. చిన్న నిర్లక్ష్యం కూడా నష్టానికి దారితీసే అవకాశముంది. స్వయం ఉపాధి లేదా చిన్న వ్యాపారం చేసే వృషభరాశివారికి ఈ రోజు ధైర్యం పెరుగుతుంది. ఇప్పటివరకు చెయ్యలేకపోయిన ఒక నిర్ణయాన్ని తీసుకునే మనోధైర్యం మీకు వస్తుంది. మీరు మీ పనిని మరింత విస్తరించాలా, కొత్త రంగంలోకి వెళ్లాలా అనే ఆలోచన ఈ రోజున బలపడుతుంది. అయితే ఒకేసారి అన్నీ చేయాలనే ఆలోచన కాకుండా దశలవారీగా ముందుకు వెళ్లడం మీకు అనుకూలంగా ఉంటుంది. ఈ సోమవారం మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే సహోద్యోగులతో సంబంధాలు. వృషభరాశివారు సాధారణంగా తమ పని తాము చేసుకుంటూ వెళ్లే స్వభావం కలవారు. కానీ ఈరోజు టీం వర్క్ అవసరమవుతుంది. మీ సహోద్యోగులతో కలిసికట్టుగా పనిచేస్తే పని వేగంగా పూర్తవుతుంది. అలాగే మీపై ఉన్న ఒత్తిడి కూడా తగ్గుతుంది. ఎవరి సహాయం తీసుకోవడంలో సంకోచించాల్సిన అవసరం లేదు. ఇది బలహీనత కాదు, తెలివైన నిర్ణయం. కెరియర్ విషయంలో వృషభరాశివారికి ఈ రోజు ఒక ముఖ్యమైన బోధ ఇస్తుంది. మీరు కేవలం కష్టపడటం మాత్రమే కాదు, మీ పని విలువను కూడా చూపించాలి. మీ ప్రతిభను సరైన సమయంలో, సరైన చోట ప్రదర్శించగలిగితే మీరు కోరుకున్న గుర్తింపు తప్పకుండా లభిస్తుంది. ఈ రోజు మీరు మీ లక్ష్యాల గురించి స్పష్టంగా ఆలోచిస్తారు. వచ్చే కొన్ని నెలల్లో మీరు ఏ స్థాయికి చేరాలనుకుంటున్నారో మీ మనసులో ఒక రూపం ఏర్పడుతుంది. మొత్తంగా జనవరి 19 సోమవారం వృషభరాశివారికి కెరియర్లో నిశ్శబ్దంగా కానీ బలంగా మార్పులు మొదలయ్యే రోజు. బయట ప్రపంచానికి పెద్దగా కనిపించకపోయినా మీలో జరిగే ఈ మార్పులే భవిష్యత్తులో మీ విజయానికి పునాది అవుతాయి. ఈ రోజు తీసుకునే ప్రతి చిన్న నిర్ణయం, మీరు చేసే ప్రతి ప్రయత్నం మీ వృత్తిజీవితాన్ని ఒక కొత్త దిశలోకి తీసుకెళ్తుంది. వృషభరాశివారికి జనవరి 20 మంగళవారం రోజు శక్తితో నిండిన రోజు అని చెప్పాలి. గత 3 రోజుల్లో శని, సూర్యుడు, చంద్రుడిచ్చిన అనుభవాలన్నీ ఈ రోజున ఒక దిశలోకి చేరతాయి. కుజగ్రహ ప్రభావంతో ఈరోజు మీలోని ధైర్యం బయటకు వస్తుంది. సాధారణంగా వృషభరాశివారు నిర్ణయం తీసుకునే ముందు చాలా ఆలోచిస్తారు, అన్ని కోణాలు పరిశీలిస్తారు. కానీ ఈరోజు మాత్రం ఆలస్యం చెయ్యకుండా స్పష్టమైన నిర్ణయం తీసుకునే శక్తి మీకు లభిస్తుంది. ఇది తొందరపాటు కాదు, అంతర్గతంగా ఏర్పడిన ధైర్యం ఫలితం. ఈ మంగళవారం రోజు మీ జీవితంలో చాలా కాలంగా పెండింగ్లో ఉన్న ఒక ముఖ్యమైన విషయం ముందుకు కదిలే సూచనలున్నాయి. అది ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, వ్యక్తిగత జీవితం కావచ్చు. మీరు ఇప్పటివరకు భయంతో లేదా సందేహంతో వాయిదా వేసిన విషయం ఈరోజు మీ ముందుకు మళ్లీ వస్తుంది. ఈసారి మాత్రం మీరు వెనుకాడరు. మీలో ఇప్పుడు చెయ్యకపోతే ఎప్పుడూ చెయ్యలేను అనే భావన బలపడుతుంది. ఈ భావనే మీ జీవితంలో ఒక పెద్ద మార్పుకు కారణమవుతుంది. ఉద్యోగం చేస్తున్న వృషభరాశివారికి ఈరోజు చాలా కీలకం.
మీ పని విషయంలో మీరు మీ అభిప్రాయాన్ని ధైర్యంగా వ్యక్తపరుస్తారు. గతంలో మౌనంగా ఉండిపోయిన చోట ఈరోజు మీ మాట వినిపిస్తుంది. పై అధికారుల ముందు మీ సామర్థ్యాన్ని నిరూపించుకునే అవకాశం వస్తుంది. మీరు చెప్పే సూచనలు లేదా అభిప్రాయాలు మొదట అంగీకరించకపోయినా తరువాత వాటి విలువ అర్థమవుతుంది. ఈరోజు మీరు తీసుకునే ఒక ప్రొఫెషనల్ నిర్ణయం మీ కెరియర్లో కొత్త దశకు ఆరంభం కావచ్చు. వ్యాపారం చేసే వృషభరాశివారికి మంగళవారం కొత్త శక్తినిస్తుంది. ఇప్పటివరకు ఉన్న సందేహాలు తొలగి స్పష్టత వస్తుంది. ఒక కొత్త ఒప్పందం, కొత్త భాగస్వామ్యం లేదా వ్యాపార విస్తరణ గురించి మీరు తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈరోజు తీసుకున్న నిర్ణయం మొదట కొంచెం రిస్కుగా అనిపించినా దీర్ఘకాలంలో మంచి లాభాలిచ్చే సూచనలున్నాయి. అయితే ప్రతి విషయాన్ని రాతపూర్వకంగా స్పష్టంగా చేసుకోవడం చాలా అవసరం. వ్యక్తిగత జీవితంలో కూడా ఈరోజు ధైర్యం అవసరమైన పరిస్థితులు ఎదురవుతాయి. మీ మనసులో ఉన్న మాటను చెప్పాలా వద్దా అనే సందేహం ఉంటే ఈరోజు చెప్పే ధైర్యం మీకు వస్తుంది. ఇది కుటుంబ సభ్యులతో కావచ్చు, జీవిత భాగస్వామితో కావచ్చు, లేదా మీకు ముఖ్యమైన వ్యక్తితో కావచ్చు. నిజాయితీగా మాట్లాడితే మొదట కొంత అసౌకర్యం ఉన్నా తరువాత సంబంధాలు మరింత బలపడతాయి. ఈరోజు చెప్పిన ఒక మాట మీ జీవితంలోని ఒక భారాన్ని తగ్గించే అవకాశముంది. ఈ మంగళవారం మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే వృషభరాశివారు తమ భయాలను ఎదుర్కొనే రోజు ఇది. గతంలో మీరు భయపడిన పరిస్థితి, వ్యక్తి లేదా నిర్ణయం మళ్లీ మీ ముందుకు వస్తుంది. కానీ ఈసారి మీరు భయపడరు. మీలో ఏర్పడిన ఆత్మవిశ్వాసం, గత అనుభవాల నుంచి వచ్చిన జ్ఞానం మీకు తోడుగా ఉంటుంది. మీరు ఒక్క అడుగు ముందుకు వేసిన వెంటనే పరిస్థితులు కూడా మీకు అనుకూలంగా మారడం ప్రారంభమవుతుంది. ఆరోగ్యపరంగా కూడా ఈరోజు ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మీరు చాలా కాలంగా నిర్లక్ష్యం చేస్తున్న ఆరోగ్య సమస్యపై దృష్టి పెట్టాలని అనుకుంటారు. డాక్టర్ను కలవడం, వ్యాయామం మొదలుపెట్టడం, ఆహారపు అలవాట్లు మార్చడం వంటి నిర్ణయాలు ఈరోజు తీసుకుంటే అవి దీర్ఘకాలంలో మంచి ఫలితాలిస్తాయి. చిన్న మార్పు కూడా పెద్ద ఆరోగ్య ప్రయోజనాలకు దారితీస్తుంది. మంగళవారం కావడంతో ఆధ్యాత్మిక శక్తి కూడా బలంగా ఉంటుంది. ఈరోజు మీరు ఏ పని మొదలుపెట్టినా మనసు నిండా నమ్మకం ఉంటే ఆ పని విజయవంతమవుతుంది. మీరు మీ శక్తిని సరైన దిశలో వినియోగించగలిగితే మీ జీవితంలో నిలిచిపోయిన వ్యవహారాలు ఒక్కొక్కటిగా ముందుకు కదులుతాయి. మొత్తంగా జనవరి 20 మంగళవారం వృషభరాశివారికి ముందడుగు వేసే రోజు అని చెప్పవచ్చు. ఆలోచనల దశ నుంచి చర్యల దశకు మీరు అడుగుపెట్టే రోజు ఇది. ఈ రోజు మీరు తీసుకునే ఒక ధైర్యమైన నిర్ణయం రాబోయే సంవత్సరాల పాటు మీ జీవితాన్ని ప్రభావితం చేసే శక్తి కలిగి ఉంటుంది. భయాన్ని పక్కన పెట్టి నమ్మకంతో ముందుకు వెళ్లిన వృషభరాశివారికి ఈరోజు విజయానికి బలమైన తలుపులు తెరుస్తుంది. 9. వృషభరాశివారికి అదృష్ట సంఖ్యలు, రంగులు, సమయాలు మరియు విజయం పొందే రహస్యాలు. వృషభరాశివారికి జనవరి 17 నుంచి 20 వరకు ఉన్న ఈ కాలంలో అదృష్టమనేది ఒక్కసారిగా వచ్చేది కాదు. మీరు చేసే ప్రతి చిన్న పని, తీసుకునే ప్రతి నిర్ణయంతో కలిసి మెల్లగా మీ వైపు తిరుగుతుంది. ఈ 4 రోజుల్లో గ్రహాల స్థితి వృషభరాశివారికి కొన్ని ప్రత్యేక సంకేతాలను ఇస్తోంది. వాటిని గమనించి ఆచరణలో పెట్టిన వారికి విజయం దగ్గరగా ఉంటుంది. ముఖ్యంగా సంఖ్యలు, రంగులు, సమయాలు వంటి అంశాలు ఈ కాలంలో మీకు చాలా కీలకంగా మారతాయి. ముందుగా అదృష్ట సంఖ్యల గురించి మాట్లాడితే ఈ కాలంలో వృషభరాశివారికి 2, 6, 9 అనే సంఖ్యలు బలంగా పనిచేస్తాయి. ఈ సంఖ్యలు కేవలం అంకెలు మాత్రమే కాదు, మీ జీవితంలోని కొన్ని కీలక సంఘటనలకు సంకేతాలుగా నిలుస్తాయి. ఉదాహరణకు, మీరు చేసే పని ఉదయం 9 గంటల సమయంలో మొదలైతే అది సాఫీగా ముందుకు వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే నెలలో 2వ తేదీ లేదా 6వ తేదీన ప్రారంభమైన విషయం ఈ కాలంలో మంచి ఫలితాన్ని చూపే అవకాశం ఉంది. ఈ సంఖ్యలు మీకు అనుకూలంగా పనిచేసే శక్తిని కలిగి ఉన్నాయి. సంఖ్య 2 వృషభరాశివారికి సహకారం, భాగస్వామ్యం, సంబంధాలను సూచిస్తుంది. ఈ కాలంలో మీరు ఒంటరిగా కాకుండా ఎవరో ఒకరి సహకారంతో పనిచేస్తే విజయం సులభంగా వస్తుంది. ఉద్యోగంలో సహోద్యోగుల సహాయం కావచ్చు, వ్యాపారంలో భాగస్వామి కావచ్చు, కుటుంబంలో ఎవరో ఒకరి మద్దతు కావచ్చు. ఈ సంఖ్య ప్రభావంతో కలిసి పనిచేయడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి. నాకు నేను చేసుకుంటాను అనే భావన కంటే కలిసి ముందుకు వెళ్లే ఆలోచన మీకు ఈ కాలంలో ఎక్కువ లాభం ఇస్తుంది. సంఖ్య 6 సుఖసంతోషాలు, కుటుంబం, సౌకర్యాలను సూచిస్తుంది.
ఈ సంఖ్య ప్రభావంతో వృషభరాశి వారికి ఇంటి విషయాలు, కుటుంబ సంబంధాలు, సౌకర్యాలపై దృష్టి పెరుగుతుంది. ఈ కాలంలో ఇంట్లో శుభకార్యాల ఆలోచనలు రావచ్చు. అలాగే మీరు చేసే పనిలో కూడా సంతృప్తి కావాలనే భావన పెరుగుతుంది. కేవలం డబ్బు కోసం కాకుండా మనస్సుకు నచ్చే పనిని చేయాలనే కోరిక బలపడుతుంది. ఈ భావనను గౌరవిస్తే విజయం మరింత సులభంగా వస్తుంది. సంఖ్య 9 ధైర్యం, ముగింపు మరియు కొత్త ఆరంభాలను సూచిస్తుంది. ఈ కాలంలో వృషభరాశివారు తమ జీవితంలో ఒక దశను ముగించి కొత్త దశకు అడుగుపెట్టే అవకాశం ఉంది. ఇది ఉద్యోగం కావచ్చు, సంబంధం కావచ్చు, ఒక అలవాటు కావచ్చు. మీరు చాలా కాలంగా వదిలేయాలనుకుంటున్న విషయం ఈ కాలంలో సహజంగా మీ నుంచి దూరమవుతుంది. ఇది బాధాకరంగా కాకుండా అవసరమైన మార్పుగా అనిపిస్తుంది. ఈ మార్పు తర్వాత మీ జీవితంలో కొత్త అవకాశాలు రావడం మొదలవుతుంది. ఇప్పుడు రంగుల విషయానికి వస్తే ఈ 4 రోజుల్లో వృషభరాశివారికి తెలుపు, ఆకుపచ్చ, లేత పసుపు రంగులు చాలా అనుకూలంగా ఉంటాయి. తెలుపు రంగు మీ మనస్సుకు ప్రశాంతతను ఇస్తుంది. ఈ రంగును ధరించినప్పుడు లేదా మీ చుట్టూ ఉంచుకున్నప్పుడు మీ ఆలోచనలు స్పష్టంగా మారతాయి. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే సమయంలో తెలుపు రంగు మీకు మానసిక స్థిరత్వాన్ని ఇస్తుంది. ఆకుపచ్చ రంగు వృద్ధి, సమతుల్యతను సూచిస్తుంది. ఈ రంగు వృషభరాశివారికి ఆరోగ్యం, ఆర్థిక స్థితిపరంగా అనుకూలంగా పనిచేస్తుంది. ఆకుపచ్చ రంగు వస్త్రాలు ధరించడం లేదా ఈ రంగు చుట్టూ ఉండే ప్రదేశాల్లో సమయం గడపడం వల్ల మీలోని నెగటివ్ ఆలోచనలు తగ్గుతాయి. ముఖ్యంగా పని ఒత్తిడి ఎక్కువగా ఉన్నవారు ఈ రంగును తమ రోజువారీ జీవితంలో చేర్చుకుంటే మంచి మార్పు కనిపిస్తుంది. లేత పసుపు రంగు జ్ఞానం, ఆశ, సానుకూలతను సూచిస్తుంది. ఈ రంగు విద్యార్థులకు, కొత్తగా నేర్చుకోవాలనుకునే వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ కాలంలో చదువుకు సంబంధించిన పనులు, పరీక్షలు, ఇంటర్వ్యూలు ఉంటే ఈ రంగు మీకు అదృష్టాన్ని తీసుకువచ్చే అవకాశం ఉంది. పసుపు రంగు మీలోని ఆత్మవిశ్వాసాన్ని మెల్లగా పెంచుతుంది. సమయాల విషయానికి వస్తే ఈ 4 రోజుల్లో ఉదయం 6 గంటల నుంచి 8 గంటల మధ్య మరియు ఉదయం 9 గంటల నుంచి 11 గంటల మధ్య సమయం వృషభరాశివారికి చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ సమయాల్లో ప్రారంభించిన పనులు ఆలస్యం లేకుండా ముందుకు సాగుతాయి. ముఖ్యంగా ముఖ్యమైన ఫోన్ కాల్స్, మీటింగ్స్, దరఖాస్తులు, చర్చలు ఈ సమయాల్లో చేస్తే మంచి ఫలితాలు వచ్చే సూచనలు ఉన్నాయి. సాయంత్రం సమయంలో మాత్రం కొంచెం జాగ్రత్త, అలసట ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఈ సమయంలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడం కన్నా విశ్రాంతి తీసుకోవడం లేదా రేపటి పనులకు ప్రణాళికలు వేసుకోవడం మంచిది. వృషభరాశివారు సాధారణంగా అలసినప్పుడే తప్పు నిర్ణయాలు తీసుకుంటారు. ఈ విషయాన్ని గుర్తుంచుకోవడం చాలా అవసరం. ఈ కాలంలో వృషభరాశివారికి విజయం పొందే రహస్యం ఏమిటంటే తమపై తమకు నమ్మకం ఉంచడం. అదృష్ట సంఖ్యలు, రంగులు, సమయాలు సహాయపడతాయి, కానీ నిజమైన శక్తి మీలోనే ఉంటుంది. మీరు మీ శ్రమను నమ్మినప్పుడు గ్రహాల సహకారం స్వయంగా మీకు లభిస్తుంది. చిన్న సంకేతాలను గమనిస్తూ ఆచరణలో పెట్టిన వృషభరాశివారికి ఈ 4 రోజులు జీవితంలో ఒక సానుకూల మలుపుగా మారతాయి. మొత్తంగా జనవరి 17 నుంచి 20 వరకు వృషభరాశివారికి అదృష్టమనేది బయటనుంచి వచ్చే దయ కాదు, మీ జీవనశైలితో, ఆలోచనలతో కలిసి రూపొందే శక్తి. ఈ శక్తిని సరిగా వినియోగించుకుంటే మీ ముందున్న అడ్డంకులు మెల్లగా తొలగి విజయం మీ వైపు నడిచి వస్తుంది. ఇలా వృషభరాశివారికి జనవరి 17 నుంచి 20 వరకు ఉన్న ప్రతిరోజు యొక్క శుభాశుభాలను, అవకాశాలను, జాగ్రత్తలను పూర్తిగా తెలుసుకున్న తర్వాత ఒక విషయం మాత్రం స్పష్టంగా గుర్తుంచుకోండి. గ్రహాల సూచనలు మార్గాన్ని చూపుతాయి, కానీ ఆ మార్గంలో నడిచేది మీరు మాత్రమే. నమ్మకం, ఓర్పు, సానుకూల ఆలోచనలతో ముందుకు వెళ్లిన వృషభరాశివారికి తప్పకుండా శుభ ఫలితాలు లభిస్తాయి. మీరు ఈ వీడియోలో విన్న సూచనల్లో కనీసం ఒకటినైనా ఆచరణలో పెట్టితే రాబోయే రోజుల్లో మీ జీవితంలో మార్పును మీరు స్వయంగా అనుభవిస్తారు. శివుడిపై భక్తితో, మీ కర్తవ్యంపై నమ్మకంతో ముందుకు సాగండి. శివుడి ఆశీస్సులు మీపై ఎప్పుడూ ఉండుగాక. ఈ వీడియో మీకు ఉపయోగపడితే తప్పకుండా లైక్ చేయండి. మీ కుటుంబ సభ్యులు, స్నేహితులతో షేర్ చేయండి. ఇంకా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను ఆన్ చేయండి. అప్పుడే ఇలాంటి శక్తివంతమైన రాశిఫలాలు, ఖచ్చితమైన జ్యోతిష్య సూచనలు మీకు వెంటనే అందుతాయి. మళ్లీ తదుపరి వీడియోలో మరింత శక్తివంతమైన జ్యోతిష్య విశ్లేషణతో మీ ముందుకొస్తాం.
అంతవరకు మీ జీవితం శాంతితో, శుభంతో, విజయాలతో నిండిపోవాలని కోరుకుంటూ ఓం నమః శివాయ.